ఈ ఎన్నికలు ఏ నినాదంతో వెళ్తున్నారు? ఈ ఎన్నికకి మీరు ఏ నినాదంతో వెళ్తున్నారు? అప్పుడు నినాదం ఏంటి? అదే ఆ నినాదం. ఇవాళ నినాదం మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము. దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే, హర్షించవలసిందే. సార్ గతంలో వైసీపీకి 50 ఓట్లు తక్కువ ఉన్నాయని చెప్పి కూటమి చెప్తే హుందాగా పోటీలు తక్కువ ఉన్నారు సార్. కానీ ఇప్పుడు 400 సుమారు. అదే మరి అదే ప్రధాని చెప్తుంది. నువ్వే పేపరు, నువ్వు సాక్షి. ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు నీ పేపర్? నేను ఎండి రేటు దానికి. నేను ఎండినా నేను ఎండి. నీది ఆంధ్రజ్యోతి, నీ సొంతం ఏంటి? మరి ఇంకేం అది మీ అందరూ కూడా అందుకే చెప్తాను. నువ్వు ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి వస్తావు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అనేది అందుకని అప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదని అని. ఎందుకంటే కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు ఉండాలి. ఏం దగ్గరికుంటే ఏం చేసినా పర్వాలేదు. ఏం లేకుండా ఊరికనే అంటే ప్రతి ఊరికి అలసైపోతుంది. ఇది విలువ రోజు రోజుకి పలచన అయిపోతాం, ప్రజల దగ్గర పలచన అయిపోతాం. పర్వాలేదని ఆ పలచన అవ్వకుండా వ్యక్తిత్వాలు నిలబెట్టుకోవాలనేది నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను. అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది. తీసుకుంది అనుకో, ఓకే. నేను అనుకుంటాను ఇది అంటే బాగోదు కానీ మా దొండ సత్యనారాయణ గారు ఎక్కడున్నారో, చనిపోయి ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు. ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం. నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను షర్ట్ వేసుకున్నావు, నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుతామ్మా. ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుతాం. మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్. మీరు నాయకులేండి. నేను ఎవరు కాదండి. ఎలాగైంది నాకు అర్థం అవుతుంది. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాగు ఉంది, ఆస్తి ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను. నాకు లీస్ట్ బాధరావు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నన్ను అడగండి. అట్టుంచండి. అలాగే మా ఏందో అన్నారు సాక్షి కదా, అట్నుంచి సాక్షితో రండి, వెస్ట్తో రండి, ఈస్ట్లో రాకండి. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి, కూటమి అంటున్నారు సార్. అంటే ఈ ఎన్నికల్లో కూడా వారి మెజార్టీ వస్తున్నాయి. ఎవరన్నారు? కూటమి పేరు చెప్పు. నాయకులు చెప్పుకోండి. నాయకులు